నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఆయనకు ఆర్మూర్ ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. సుదర్శన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 1,00,000 లోపు రైతుల రుణాలు మాఫీ అయ్యాయన్నారు. మిగతా వారికి కూడా త్వరలోనే మాఫీ చేస్తామన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఇదే అంబేద్కర్ చౌరస్తాకి వచ్చి సిద్ధులగుట్ట సాక్షిగా చెప్పడం జరిగింది. 15 ఆగస్టు లోపు ఎవరైతే రైతులు 2 లక్షల రుణమాఫీ రుణం తీసుకున్నారో వాళ్ళది ఏకకాలంలో చేస్తామని చెప్పి నిన్నటికి 1,00,000 వరకు చేసి మళ్ళీ వచ్చే 15 ఆగస్టు లోపు మిగతా వారందరికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి తప్పకుండా చేస్తామని చెప్పి తెలియడం జరిగింది. ఇవన్నీ చేస్తూ మరి 30,000 రుణాలు మాఫీ చేసిన తర్వాత కేసీఆర్ ఎమ్మెల్యేల లెక్క దోసుకొని దాచిపెట్టేది. ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? ప్రజలకు వస్తున్నాయి, రైతులకు వస్తాయి. రైతులు ఏమి ఇంత అన్ని ప్రతి బిజినెస్ లో వ్యాపారులకు వస్తా ఉంటాయి, వ్యాపారులన్నీ బాగా నడుస్తాయి. ఈ విధంగా అందరూ సస్యశ్యామలుగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఏదైతే మనకు ఏ ప్రభుత్వాలు చేస్తా ఉన్నారో, ఏ వ్యక్తిగా చేస్తా ఉన్నారో సంతోషంగా ఉండాలి. మన సంతోషం చూసి ఇంకా మనం 4 పనులు చేస్తుంటారు. కాబట్టి దయచేసి గ్రామాల్లో కూడా మేమందరం సంతోషంగా ఉన్నాం, ఉత్సాహంగా ఉన్నాం. మేమంతా మీ ఎంబడి ఉంటాం. మీరు ముందుకు నడండి.